సో మనకి హైదరాబాద్ రీజియన్ పెంచుతూ అంటే హెచ్ఎండిఏ రీజియన్ ఎక్స్పాండ్ చేసుకుంటూ అరౌండ్ 1355 విలేజెస్ 11 డిస్ట్రిక్ట్స్ అన్నీ కలుపుకుంటూ హెచ్ఎంఆర్ రీజియన్ అనేది రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. దీని మీద మిక్స్డ్ ఫీడ్బ్యాక్ అనేది వస్తుంది. ఈవెన్ మనం ఒక వీడియో పోస్ట్ చేస్తే దాని మీద ఎంటైర్ ఇండియాని హెచ్ఎండిఏలో కలిపేయండి ఒక యూజర్ పెట్టారు. అంటే ఇట్ లుక్స్ లైక్ మొత్తం రీజియన్స్ అంతా హెచ్ఎంఆర్లో కలిపేస్తున్నారు, అంతా హైదరాబాద్ అని అనే దాని మీద కూడా డిస్కషన్ అవుతుంది. సో ఇది కొంచెం ఎందుకు అంటే ఇలా జరుగుతుంది అని అంటే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఫ్లోట్ అవ్వట్లేదు. లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ అబౌట్ ట్రిబ్యునల్ జియో ల్యాండ్స్ అండ్ వాట్ అబౌట్ కన్జర్వేషన్ ల్యాండ్స్, వాట్ అబౌట్ పెరి అర్బన్ ల్యాండ్స్ ఇన్ ద హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్. మీకు అందరికీ తెలుసు ట్రిబ్యునల్ జియో ల్యాండ్స్ అంటే ఏంటి, పెరి అర్బను, కన్జర్వేషన్ ల్యాండ్స్ అనేది తెలుసు. సో కన్జర్వేషన్ ల్యాండ్స్ వచ్చేసి కూడా హెచ్ఎండిఏ రీజియన్లో ఇంతకుముందు ఉన్న అగ్రికల్చర్ ల్యాండ్ని కన్జర్వేషన్ ల్యాండ్ అంటాము. మరి దాన్ని రెసిడెన్షియల్ కింద కన్వర్ట్ చేస్తున్నామా అనేది క్వశ్చన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ ట్రిబ్యునల్ జియో ల్యాండ్స్ అనేది ఎప్పటి నుంచో ఉండేది. మనకు సుప్రీంకోర్టు నుంచి అటు జీటీటీ ట్రిబ్యునల్ నుంచి కూడా మనకి ట్రిబ్యునల్ జియో ల్యాండ్స్ని రెగ్యులరైజ్ చేయకూడదు, ఇక్కడ ఏం కట్టకూడదు అనేది ఎప్పటి నుంచో రెగ్యులరైజేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని మనము హెచ్ఎంఆర్లో కలుపుతున్నప్పుడు వాట్ కైండ్ ఆఫ్ రూల్స్ దట్ వీఆర్ ఫాలోయింగ్. అండ్ ఇంకా పెరి అర్బన్ ఉంది. సో పెరి అర్బన్లో కూడా కన్స్ట్రక్షన్ లిమిటేషన్స్ ఉన్నాయి, మనకి 25% మించి కట్టకూడదు అనేది ఉంది. సో వీటన్నిటిని నువ్వు కన్వర్ట్ చేసుకుంటూ రేపు హెచ్ఎంఆర్ రీజియన్లో ఎలా యాడ్ చేయబోతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. సపోజ్ పెరి అర్బన్ చూసుకుంటే మోకిలలో సగం పెరి అర్బనే ఉంది, అండ్ పటాన్చెరు సైడ్ చూసుకుంటే సంగారెడ్డి వరకు సగం పెరి అర్బన్లోనే ఉంది. సో లేదంటే శంకరపల్లి నుంచి కంది సైడ్ చూసుకుంటే మొత్తం పెరి అర్బన్లోనే ఉంది, కన్జర్వేషన్లో ఉంది. మరి ఇవన్నీ కూడా సిటీకి దగ్గరగా ఉన్నాయి. సో వాట్ సార్ట్ ఆఫ్ యాక్టివిటీస్ దట్ యు ఆర్ డూయింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ నుంచి ఇవి అనుకుంటున్నాం అనే గైడ్లైన్స్ రిలీజ్ అవుతాయి. ఇట్ హ్యావ్ బీన్ గ్రేట్. బట్ ఇప్పుడు ఉన్న ఇనిషియల్గా మనకి ఇది రిలీజ్ చేశారు కాబట్టి ఏదైనా రిలీజ్ చేసేటప్పుడు దాని తర్వాత జరగవచ్చు, ఏమి ఎలా చేయొచ్చు ఏందనేది కూడా ఇంకొక మెమో కానీ ఇంకొక జియో కానీ రిలీజ్ అయితే డెఫినెట్గా పబ్లిక్ కన్సర్న్స్ అనేది, పబ్లిక్ క్వశ్చన్స్ అనేది క్లియర్ అవుతాయి. అండ్ పబ్లిక్లో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనేది మన ఒపీనియన్, నాట్ జస్ట్ మై ఒపీనియన్, ఇట్ ఈస్ ఒపీనియన్ ఫ్రమ్ అవర్ యూజర్స్. సో మన దాంట్లో ఉన్న కమెంట్స్ బేస్ చేసిన దాన్ని బట్టి ఈ వీడియోని రిలీజ్ చేస్తున్నాము. సో స్టిల్ ద సేమ్ క్వశ్చన్, ట్రిపుల్ జియో ల్యాండ్స్ కమ్స్ అండర్ హెచ్ఎంఆర్ అనేది. సో అది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ సో హౌ ఇట్ గోస్, నాట్ అబౌట్ జస్ట్ 111 కన్జర్వేషన్, పెరి అర్బన్. అండ్ సో కొత్తగా ఎలా చేస్తారు ఇది అనేది చాలా ఇంపార్టెంట్, చూద్దాం. థ్యాంక్ యూ.